వాచ్ ఓల్డ్ ఫ్యాషన్ అయిందమ్మా. ఆ స్వర్గం నుంచి తాతగారు మనవాడు బిజినెస్ తిని మళ్ళీ చేయగలుగుతాం. పాము బ్రేస్లెట్ పంపించారు. బాగున్నారా? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఏమన్నా కనిపిస్తలేరు కనిపిస్తలేరు ఊర్లలో ఉంటున్నారే పొలం పనులు ఉన్నాయన్నా. ఇంత మంచిగా మీ ఫేవరెట్ మీ చేతులతో కొంచెం సార్ రెడీ ఇలా చూడండి సార్. చూడండి ఇద్దరం రైతు బిడ్డలం. రెడీ టువర్డ్స్ క్లోజ్. మైక్ అందరూ సపోర్ట్ చేశారు. మనస్ఫూర్తి వచ్చి మన వాళ్ళందరూ ఒకసారి విజిట్ అయ్యి వీటిలో పెట్టిండు. మీరు అందరూ ఒకసారి వచ్చి చేసి అందరూ ఆశీర్వదిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ పంపిస్తాను తప్పకుండా రాగలరు. బరాబరి చెప్తా వచ్చింది అందుకు. థ్యాంక్ యూ. ఒక్కసారి చెప్పకపోయినా అస్సలు చెప్పకపోయినా 100 సార్లు చెప్పాడు. ప్రశాంత్ కోసం అంటే ఎప్పుడు కొట్టే దెబ్బతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆడు బండి కాదు ఎవరు చెప్తే బ్లాకింగ్ మైండ్ ఓపెన్ అయిపోతుంది. ఆడే శేఖర్ భాష నేను పెట్టుకో ఇంకోసారి అలా రాదు. పద్మాలయకి వచ్చినప్పుడు మీ నంబర్ తీసుకొని ఇంటికి కాల్ అప్పట్లో మళ్ళీ వేరే బయటికి వెళ్ళాలి. ఈవెంట్స్ ఉన్నాయి బయటకు రెడీ అన్నా
ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చాలా హ్యాపీగా ఉంది. బేసిక్గా మనడు ఒకవైపు ఇండస్ట్రీ హీరోగా ఇటు బిజినెస్ పరంగా ఇటు మినిస్టర్ ఆఫ్ కాఫీ ఎఫెక్ట్స్ అని ఇక్కడ మాదాపూర్ 100 feet ఉండడం జరిగింది. ఫీలింగ్ సో హ్యాపీ. ఎందుకంటే బిగ్ బాస్ ఇద్దరం కలిసి ట్రావెల్ అయ్యాము. మనోని మైండ్ సెట్ కానీ బాగా దగ్గర చూశాను. ఉన్న 70 రోజుల్లో బాగా నచ్చేసాడు. అంటే ఆలోచించే విధానం కానీ అలాగే కెరియర్ పరంగా తీసుకునే డిసిషన్స్ కానీ చాలా పర్ఫెక్ట్ తీసుకుంటాడు. అండ్ ఇటు మూవీస్లో ఇటు బిజినెస్ పరంగా రెండింటిలో బ్లాక్ బస్టర్ కొట్టా అని చెప్పేసి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ డార్లింగ్. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇక్కడ పెద్దది కాబట్టి గాడ్ బ్లెస్ యూ అంటున్నాను. ఇలాగే మినిస్టర్ ఆఫ్ కాఫీ ఎఫెక్ట్స్ లేదు రానే సందర్భం వచ్చిన పంట కానీ ఇప్పుడు బ్రదర్ అంటాడు కదా, నా బ్రదరే. ఇలాంటి బ్రాంచెస్ మనమే పెట్టాలి, మా మణికొండ రోడ్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మంచి ప్లేస్లో మెయిన్ రోడ్ మీద పెట్టారు. ప్లీజ్ అందరూ విజిట్ వచ్చి ఇక్కడ టేస్ట్ చేయండి. మీకు ఏం నచ్చుతుంది టేస్ట్ చేయండి. నేను ఇప్పుడు టేస్ట్ చేయడానికి వచ్చాను కాఫీ కాబట్టి తప్పకుండా అందరూ విజిట్ చేయండి. అండ్ విష్ ఆల్ ది బెస్ట్. ఈ న్యూ ఇయర్లో మంచి డిసిషన్ తీసుకున్నారు. మంచి బ్లాక్ బస్టర్ అంటే సినిమా లెవెల్లో చెప్తున్నాను సినిమా అని కాబట్టి బ్లాక్ బస్టర్ ఇట్లా కొట్టడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ వన్స్ సెకండ్. మళ్ళీ కళింగపట్నంలో బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. హలో నేను ఇది క్లియర్ చేసి ఇద్దరు నామినేట్ చేసుకుంటారు తెలియక చికెన్ కాదు నాన్ వెజ్. చికెన్ కాదు నాన్ వెజ్. వెజ్ తిననే ఇది నాన్ వెజ్. వెజ్ తినండి. అది చికెన్ కాదు నాన్ వెజ్ అంట. సరే పక్కన భాష వెజ్ అంట. అరాచకమైన వెజ్ కాదు. నువ్వు ఎలా అయితే గౌతమ్ కాదు బ్రో. సెలబ్రిటీ గట్ల తీస్తాడు ఎవడన్నా ఏంటది బ్రో. ఏం చెప్తున్నా అంటే ఇక్కడ కాఫీ షాప్ వచ్చినప్పుడు చెప్పి చెప్తున్నాను. అర్థమైందా? ఇది వేసుకోవాలి. ఒక జీవిని జీవించండి. ఇద్దరు ఉన్నారు వ్యక్తులు ఇక్కడ. ఎలా ఉంది అవినాష్ గారు? అవినాష్ గారు మనోడు శాండ్విచ్ ఆ బ్రెడ్ ఉల్టాపాలు చేసి బిగ్ బాస్ హౌస్ లో సీతాఫల్ కానీ బ్రెడ్ తినేటోడు ఎప్పుడు మనోడే. బ్రెడ్ ప్యాకెట్ వస్తే అన్ని మనోడే ఫినిష్ చేసేవాడు. బ్రౌన్ బ్రెడ్ పీనట్ బటర్ మొత్తం ఖాళీ అయిపోయింది. వచ్చింది కదా. ఏడికి పోయినా గివ్వేనా ఏం మాట్లాడుతున్నా? ఏం చేసేటోడు గౌతమ్ గేట్ దగ్గర కూర్చునేటోడు. బిగ్ బాస్ ఒక్క 10 నిమిషాలు వదిలిపెట్టు. కిందనే అది తీసేసా ఓపెన్ కూడా చేసిండు ఒకసారి బిగ్ బాస్. అవునా? ఏం చేస్తాం నెట్టేద్దాం అందరం ట్రై చేసాం. వాడు పోతే ఫ్రీ అయిపోతుంది కదా. చికెన్ శాండ్విచ్ బాగుంది, మీరు ట్రై చేయవచ్చు. ఇప్పుడు కాఫీ తాగుతున్నా, అది కూడా చెప్తాం. తినకుండా వచ్చావు కదా మనం ఆల్రెడీ మనోడు ఫుడ్ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉంది కదా, పెద్ద గాడ్ ఫాదర్.
ఆల్రెడీ దిక్క అందుకే బ్లెస్సింగ్స్ తీసుకుందాం అనుకున్నాం అన్నాడు. సో చెప్పు కొన్ని వర్డ్స్ మినిస్టర్ ఆఫ్ కాఫీ అఫేర్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ రా. యాక్చువల్గా మనోడు బిజినెస్లో దిగుతున్నాను ఫస్ట్ ఫోన్ చేయగానే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఫుడ్ అంటే నాకు ఇష్టం, నేను చేస్తున్నా. నాకన్నా అత్యంత ప్రీతిపాత్రుడు అండి బాబు ఫుడ్కి వీడు. మీరు చూసింటే బిగ్ బాస్లో ఎన్ని ఎగ్జాంపుల్స్ సీతాఫల్లో అవన్నీ బేసిక్గా ఫుడ్ అంటే వీడు కూడా బ్రహ్మాండమైన ఇష్టం. దట్టు ఒక కెఫే కాఫీ షాప్ పెడతానన్నా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. దట్టు ఏంటి 100 feet రోడ్ లాంటి ఒక ఏరియాలో పెడుతున్నాడు. నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉంటుంది ఈ ప్లేస్కి అయితే. అండ్ నేను హోల్ హార్టెడ్గా నీకైతే గుడ్ లక్ అండ్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. ఇది ఇట్స్ ప్యూర్లీ అవర్ పర్సనల్ ఒపీనియన్. అండ్ న్యూ ఇయర్లో ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేశాడు. లాస్ట్ ఇయర్ నీకు ఎంత సూపర్ హిట్ అయ్యిందో ఈ యొక్క బిజినెస్ ఈ సోలో బాయ్ అంతకు మించి హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. అండ్ మేము ఎప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేస్తున్నా ప్రతిసారి వచ్చి అందరూ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇలా మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అండ్ మీ ఎంకరేజ్మెంట్తో ఇంకా ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. లోపలికి కాఫీ తెచ్చాను. ఓకేనండి. ఎక్కడ పెద్దయినా అనా చదువు తిని మళ్ళీ చేయగలుగుతాం. పెద్దయినా మేము బ్రో బ్రో సార్ పెద్ద లేదు గంగావ తర్వాత నువ్వే పెద్ద తిన్నాక వచ్చేది నువ్వు వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ ఆపేశాను మేము ఓన్లీ వెజ్. వెజ్జా ఇది వెజ్ నాన్ వెజ్ వెజ్ అక్కడ పెట్టి తింటది. కాఫీ అఫేర్ కాఫీ తాగు కాఫీ తాగి ఫస్ట్ అఫేర్ మీనింగ్ అంటే తెలుసా? 2 అఫేర్స్ ఉంటాయి. ఒకటి కరెంట్ అఫేర్, ఇంకోటి అఫేర్. కరెంట్ అఫేర్ అంటే అఫేరా HALF ఆఫ్ AIR అఫేర్. బేసిక్ గా నాకు ఈ స్పెల్లింగ్ ఎందుకు కరెక్ట్ చెప్పలేకపోతున్నా అంటే నాకు అఫేర్ లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. అదే దీని స్పెల్లింగ్ కరెక్ట్ సోహెల్ చెప్తాడు. ఆ థాట్స్ వస్తే థాట్ మర్చిపోతాను అనమాట. నాకు కాదన్నా ఇక్కడ కాఫీ తాగి మీ అఫైర్ చెప్పాలి. ఫస్ట్ కాఫీ తాగి చెప్పి అఫైర్ ఇక్కడ ఉన్న అందరిలో అమ్మాయి జోలికి వెళ్ళకుండా ఉండేది. నేను థ్యాంక్ యూ సో మచ్. సరే ఓకే డన్ రా వెళ్ళొస్తాను ఇంకా. నువ్వు కెమెరా ఆఫ్ చేయి ఫస్ట్. వీడు కనిపించాడు. అఫైర్ గురించి ఫస్ట్ నేను కూడా కాదు ఈ అఫైర్ శంకుస్థాపన చేస్తాం అన్నట్టు. అది ఎఫ్ఐఆర్ గురించి చెప్పమంటే మనోడు ఎవరితో ఉన్న దాని గురించి చెబుతాడు. ఇక్కడ మనకి ఎవరితో ఉన్న వాళ్ళు బయట అంటే చాలా ఉన్నాయి. లోపలిగా కిచెన్ పేరు లేదండి డైరెక్టింగ్ పెళ్ళి ఇంకా నెక్స్ట్ నేను సోయల్ ఇంకా నెక్స్ట్ విడివిడిగా ముందు హ్యాపీ కదా నలుగురు ఎదురుంటారు. నేను ఇప్పుడు ఎఫ్ఐఆర్ సరే ఓకే డన్. ఏదైతే అందరితో అఫైర్ పెట్టుకుంటాడు. నీ ఎఫ్ఐఆర్ గురించి చెప్పమని చెప్పేసి చెప్తున్నారు తేజ. సారీ డాక్టర్ ఏం సార్? మీ అఫైర్ విత్ ఫుడ్ ఓన్లీ. అదే నేను మీ లవ్ లస్ట్ అన్ని ఉంటాయి. హలో ఫైనల్లీ అప్పుడు బిగ్ బాస్ ఇదే కలవడం. సారీ కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్. మినిస్ట్రీ ఆఫ్ కాఫీ మినిస్టర్ మాట్లాడారు. హాయ్ రోగిణి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్. ఏంటి అంట వెయిట్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఆగండి.
సో ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. నీకు సర్ప్రైజ్ ఏంటంటే నువ్వు హెల్దీ బాయ్ అని ఏ మూమెంట్లో అయితే అన్నావో అప్పుడు నాకు సెల్ దాన్ని పిక్ చేసుకుని హెల్దీ బాయ్ అని చాలా నా పేరు ఇంకో పేరు హెల్దీ బాయ్ చేసేసి సో ఈ కెఫేలో హెల్దీ బాయ్ మెనూ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేసిన. ఓ మై గాడ్. సో మనకి కూడా షేర్ ఉంటుందా? గూగుల్ పే నెంబర్ పంపిస్తాను. నువ్వు కాపీరైట్ తీసుకున్నావా? సో హెల్దీ బాయ్ మెన్యూ దాంట్లో మంచి హెల్త్ కి సంబంధించిన ఫుడ్స్, డైట్ ఫుడ్స్ అవి అక్కడ దొంగ రాసుకున్నాడు. రోని గారి ఫ్యాన్స్. రోని గారి ఫ్యాన్ అంట. రండి మంచి బట్టలు వేసాడు. థ్యాంక్స్. హెల్దీ బాయ్ ఇవ్వండి. హెల్ప్ చేసినందుకు రోహిణికి ఫస్ట్ థ్యాంక్ యూ. పాయింట్ టర్న్ చేసినందుకు. సో డెఫినెట్ గా అవునా, నిజంగా చాలా హెల్దీగా ఉంటాడు. బిగ్ బాస్ తర్వాత ఎవరు ఏ రేంజ్కి వెళ్ళిపోతారని చాలా వెయిట్ చేశాను నేను. ఫస్ట్ సక్సెస్ అయ్యి ఇలాంటివి స్టార్ట్ చేసింది నువ్వే. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ హెల్దీ బాయ్ మెన్యూ మీరందరూ కూడా వచ్చి ట్రై చేయండి. డెఫినెట్ గా అంతా హెల్దీగానే ఉంటుంది. బికాస్ ఈయన ఎంత హెల్దీగా ఉన్నాడు, మమ్మల్ని చూడకండి. సో ఆల్ ది వెరీ బెస్ట్. మీరందరూ కూడా గౌతమ్ ఓపెన్ చేసిన అండ్ ప్రవీణ్ గారు గౌతమ్ కలిసి ఓపెన్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ కాఫీ అఫైర్స్ ని అందరూ వచ్చి విజిట్ చేసి సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎఫ్ఐఆర్ గురించి తెలుసు కానీ ఎఫ్ఐఆర్ స్పెల్లింగ్ తెలుసా లేదా ఒకసారి కనుక. ఎఫ్ఐఆర్ స్పెల్లింగ్ చూసి చెప్పచ్చు అట్లీస్ట్. సారీ కాపీ కొడతారా? AFFAIRS అఫైర్స్. థ్యాంక్ యూ. అండ్ నాకు అఫైర్స్ అని పరిచయం చేసింది తేజ గారు. కరెంట్ అఫైర్స్. తెలుగు లేవని. థ్యాంక్ యూ సో మచ్. పిల్లగాని వచ్చినందుకు రోహిణి. నాది పార్ట్నర్షిప్ దీంట్లో ఉంది. 30% మనదే ఉంది దీంతో. బయట పార్కింగ్ ఎంత మంది. So guys, definitely do visit Ministry of Coffee Affairs in Madhapur, 100 feet road. Okay? ఈ లోగో ఎవరు డిజైన్ చేసింది? లోగో మనోడు డిజైన్. Nice. డైరెక్ట్ నీ ఫేస్ పెట్టొచ్చు కదా. నేను యాక్చువల్ గా హెల్దీ బాయ్ అని ఒక రెస్టారెంట్ పెడదాం అనుకున్నా. బట్ ఆల్రెడీ అనుకున్నావా? హెల్దీ బాయ్ మీద ఇంకా సరికొత్తగా ఏదైనా రాబోతుంది. జస్ట్ వెయిట్. నేను తేజ గారు పెడుతున్నాము అఫైర్స్ అని. హెల్దీ బాయ్ రెస్టారెంట్ కి ఇన్స్పిరేషన్ ఎవరంట? తేజ గారా? హెల్దీ బాయ్ రెస్టారెంట్ కి ఇన్స్పిరేషన్ ఎవరైనా నువ్వే అడిగావు. లాస్ట్ లో తేజ గారు అని అడుగుతాను. హెల్దీగానే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత పాపం అసలు లోపల మాకు జరిగింది చాలా హెల్దీ కైండ్ ఆఫ్ మేము ఎంటర్టైన్మెంట్. ఎవరు అడిగిండ్రు అక్క బాయ్ అంటే ఎవరు బాయ్ ఎవరికి బాయ్. యాక్చువల్లీ ఇద్దరు బాగుంటారు చూడడానికి. నేను అండ్ గౌతమ్ ఇద్దరు చూడడానికి బాగుంటాము. గుడ్ లుకింగ్ కాబట్టి కాఫీ తాగాలండి. నేను తీసుకోలేదు. ప్రామిస్ మనడే Hi. Congratulations for your Kalingapattnam. Congratulations for your classes. guys ఒకసారి క్యాచ్ గా చూడండి. గౌతమ్ స్కూల్ ఎత్తుకెత్తున్నాడు. ఒకటి కెచప్ వేసుకుని ఉన్నాడు టేబుల్. చూసిండ్రా ఎట్లాంటి దోస్తులు ఉన్నారు. బిగ్ బాస్ బుద్ధులు ఇంకా పోలేదు. కాదండి నిజంగా నేను కాదండి జేబులో ఏం ఆడొచ్చు. అట్లా వస్తాయి కొద్ది కదా. సెలబ్రిటీస్ ఏమన్నా ఇంట్లో అందరం పిల్లలు ఫ్యామిలీ రెగ్యులర్ కలుస్తాం ఒకే చోట. నా ఫేవరెట్ కలర్. బ్రో హాయ్ బ్రో మనోజ్ బ్రో బాగున్నారా? హ్యాపీ న్యూ ఇయర్. మా చిన్నతమ్ముడు టేస్టీ తేజ. ఆయన అందులో కడుతున్నాడు. చాలా ఉంది. పక్క పక్కనే ఉంటాం ఇల్లులు కానీ ఇన్ని రోజులు కలవడానికి. మీరే జోక్స్ చేస్తారండి మేము కూడా.
మరి ఇక్కడ నాన్ వెజ్ స్టార్టింగ్ కాఫీ క్యాపచినో ఇక్కడ బిర్యానీలు ఉన్నాయి కదా బిర్యానీ ఎంత తింటావురా మామూలు బిర్యానీ కాదు ఆ టైప్ ఉంటుంది జనాల కోసం ఇక్కడే చేసుకుంటా కదా రైస్ బౌల్స్ ఉంటాయి సరదాగా వచ్చి కూర్చొని బిర్యానీ కాదు అసలు ఏమేమి ఉంటాయి అని డౌట్ వచ్చాడు అన్న వెజ్ నువ్వేందంటే వాళ్ళు ఇటీ అన్న స్పూన్ ఎత్తుకెళ్తున్నాడు నెక్స్ట్ మూవీకి డైలాగ్ రాయాలంటే వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నాము సపరేట్ రూమ్ లో పెట్టాలా అవన్నీ సీట్లు తీసుకొచ్చి నాకు ఇవాళ స్కూటీ చేసి నేను గౌతమ్ ఫైనల్ చేస్తాం ఇంతకుముందు ఆ స్వీట్స్ తెచ్చింది కదా మీరందరూ తిన్నారా ఎలా ఉందో చెబుతూ అప్పుడు అంట చేతితో కానివ్వండి ఇదిగోండి పెద్దగా చేసుకుని సరదాగా ఉండే అదో పోనీ ఇదో పోనీ చేతుల్లో ఉన్నాయి వాళ్ళకి తినలేరేమో తమ్ముళ్ళు అలా పెద్దదే తింటారా నాకన్నా పెద్ద తెలియదన్న మైకా ఒకసారి మీరే కదా బాగుంది మొత్తం నేనే తింటున్నట్టు ఉంటది స్వీట్ తీసుకొని పోయి ఇప్పుడు ఒక జోక్ వేస్తాను ఇప్పుడు మీ అందరికి స్వీట్ మీద ఇందాక ఎవరు సినిమా తీస్తున్నారు మన సోహెల్ బాబు స్వీట్ అనే పేరుతో సినిమా తీస్తే అది ఎప్పటికీ బయటికి రాదు ఎందుకు తినేస్తారనా ఒక్కొక్కరు చెప్పండి తినేస్తారనా ఓకే ఇంకా స్వీట్ అనే పేరుతో తీసే సినిమా ఎప్పటికీ బయటికి రాదు కరిగిపోద్ది కాబట్టి ఓకే స్వీట్ ఎందుకు కలుగుతుందిరా గజ్జికాయ నోట్ తప్పుడు కరిగిపోద్ది కాదు సోహెల్ అన్న నువ్వు నేను అన్ని షుగర్ ఉంటుంది కాబట్టి తొందరపాటు ఎక్కువ ఉంటుంది నో తినేస్తారు స్వీట్ కాబట్టి స్వీట్ కాబట్టి చిమ్మలు కూడా అక్కడనే అయిపోద్ది కాబట్టి ఓకే వెల్కమ్ స్వీట్ అనే సినిమా ఎప్పటికీ బయటికి రాదు క్వశ్చన్ అడుగుతున్నావు అన్న ఓకే తేజ నాకు స్వీట్ కూడా మనం తింటానులే కానీ దాని గురించి మాట్లాడను కాదు స్వీట్ అంటే స్వీట్ సినిమా అంటే ఏంటి తీయని సినిమా ఎట్లా తీస్తారు అందుకే నామినేట్ చేసిండు అన్నన్ బాబు కాదు తీయని సినిమాకి స్వీట్ అని ఎలా పేరు పెట్టారు అసలు మీరు చేద్దాం అనుకుని పెట్టుంటారు బాగుంది ఇదేంటి వాళ్ళే పెట్టుకుంటారు నీకు హీరో మొత్తం ఆవునే ఉన్నాయి బయట ఓపెనింగ్ అంటే వచ్చేస్తాయి కదన్నా తీసుకొస్తారు కదా తీసుకొచ్చి అందుకు కాదు ఆవు అని చెప్పి జనాలు ఆడు ఏందన్నా నువ్వా ఒకటే తిన్నా ఫుడ్ ఎక్కువ తినను నేను కావాలని అంటారు కదా అవునండి కాదు మహబూబ్ స్వీట్ ఎక్కువ లేదా వంశీ వాటర్ మాట్లాడుతూ వాళ్ళ సీజన్లో బాగా తినేవాడంట ఉంది వంశీ ఉంది కాదు నీ సీజన్ లో బాగా ఫుడ్ గోల్డెన్ గుడ్లు అనేది తినేసాం మేము అందరిని దాచిపెట్టేసాం సో గుడ్లన్నీ కూడా నీ కంట్రోల్లో ఉండేవి అవునా వాటికి కింగ్ నువ్వే అనుకుంటే అందుకనే నువ్వు ఇవాళ ఎంత అందంగా ఉన్నావు కాదు మీకు కొంచెం బికాజ్ యువర్ గుడ్ లుకింగ్ గుడ్లు వచ్చారా బాబోయ్
అవినాష్ అన్న ఎక్కడికి వెళ్తావు? ఆయన ఎంత చేతున్నా కూడా నేనే హ్యాండ్స్ ఎందుకంటే ఆయన హ్యాండ్స్ చాలా హెవీ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా నేనంటే మీరు కూడా వెళ్ళి థ్యాంక్ యూ మ్యామ్. ఓకేనా నువ్వే అన్న వేరా యూత్ మీరు ఇగో అట్నే ఉండండి. ఇగో అమ్మ ఆంధ్ర తుంగాలు ఆంటీ టీచర్ రిటైర్డ్ ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె కూతురు ఇగో ఈయనే ఇగో ఓకేనండి. అరే చెప్పో ఫోటో మీడియా మిత్రులారా మీమ్స్ పెట్టేయండి. ఏమేమి పెడతారో మీకు థాట్స్ వచ్చి ఉండొచ్చు. అది అవ్వదమ్మా ఈ లాస్ట్ డైలాగ్ కట్ చేయండి. మధ్యలో వచ్చిందండి మ్యాజిక్ ఓకే ఇంకో విషయం ఏంటంటే మీమ్స్ కోసమే ఈ అమ్మాయి ఇక్కడ చేరిన తర్వాత డ్రెస్ మార్చుకొని మేము వచ్చినాము. సూపర్. ఏంటి మన మెయిన్ స్టార్ అదే కన్నా చెప్పింది నేను కూడా. నాకు లవ్ చేయడం రాదు ఓకే వాచ్ ఓల్డ్ ఫ్యాషన్ అయిందమ్మా ఆ స్వర్గం నుంచి తాతగారి పాము బ్రేస్లెట్ పంపించారు మై ఫ్రెండ్ బాయ్ 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 మ్యామ్. అంతనా జాయిన్ జాయిన్ I'll see you inside. Junaid. Bro, look at it. all the best guys. Thank you.
ఇక్కడే కూర్చున్నా అన్న నువ్వు రాగానే ఇక్కడే కూర్చో నేనంటే అన్న మొదలైతే ఇప్పుడు తాగితే ఒకటి చీజ్ కేక్ చీజ్ కేక్ మిమ్మల్ని లైన్ అన్నారు కానీ ఎప్పుడు కూడా తన నేను లైన్ అన్నాను సన్నీ ఎందుకంటే ఆయన ఒకవేళ లైన్ అంటే ఆయన సన్న కాబట్టి కాదు సన్నీ లేదు ఇది మన దాంట్లో ప్యూర్ వెజిటేరియన్ సతీష్ డెజర్ట్ డెజర్ట్ ఇది మన దాంట్లో కాదు మన దాంట్లో అదే ఇది నాన్ వెజ్ అంటే వెల్కమ్ వెల్కమ్ బిజీ ఉంటారు కదా ఇప్పుడే సబరు శేఖర్ భాష గారు ఇంకోటి అడగమన్నాడు అన్ని నాన్ వెజ్ అంటే సరే ప్యూర్ వెజ్ ఒకటి అన్నారు ఎవరు సన్నీ అన్న పెట్టుకోక నా పేరు మార్చుకుంది నా పేరు సన్నీ కాదు నా పేరు కాదు ఏ అమ్మాయి మీ దగ్గరికి వచ్చి సన్నీ సన్నీ అని పిలవదంట అమ్మాయి మీ దగ్గర వచ్చి సన్నీ సన్నీ అని అసలు పిలవదంట అదే అదే క్వశ్చన్ ఆయన అడిగాడు ఏ అమ్మాయి వచ్చి సన్నీ సన్నీ అంటే నేనే లేస్తాను పెళ్ళవకుండా సన్నీ నా బుర్ర కూడా ఎలిగింది బట్ సన్నీ సన్నీ ఒరిజినల్ నేమ్ అరుణ్ అరుణ్ అని పిలవండి అందరూ అరుణ్ మీద కూడా ఏదైనా వేస్తాడు ఆయన అరుణ్ మీద ఇప్పటికిప్పుడు ఏమైనా ఏం బ్రో అరుణ్ అడిగితే రాదు స్పెల్లింగ్ లో వస్తుంది పడేస్తున్నారు సన్నీ దగ్గర ఆపేయాల్సింది సన్నీ కనుక సింహం అయితే సో నేను గెస్ట్ చేస్తాను ఎవరు తమ్ముడు అని నాకు ఒక టాస్క్ వచ్చినప్పుడు నేను ఎవరు తమ్ముడు అని నేను గెస్ట్ చేయాలంటే టాస్క్ పెట్టాడు తమ్ముడా సరే ఆయన ఏదో ఆట ఆడుకున్నాడు గౌతమ్ కొడుకు మనకి ఇన్ని రోజులు దాచిపెట్టాడు కొడుకున్నాడు ఎవరు తమ్ముడు చెప్పుకోడు చదువు నేను చెప్పనా చెప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు వాళ్ళ అన్నకు తమ్ముడు ఇప్పుడు ఇదంతా ఇది ఏపీ ఏదో చూడలేదు శేఖర్ భాష ట్యూబ్ శేఖర్ ట్యూబ్ ఫాలో షేక్ ట్యూబ్ వాళ్ళు చాలా గ్రేట్ మంచి టైం పాస్ బ్రో సెకండ్ ఒక ఆనందం నిజంగా మేము వెళ్ళేసరికి ఇంట్లో ఉంటే బాగుంది రెండు వారు వచ్చింది కదా హౌస్ లో గురించి బయట రాలేదు ఈ జోబులకి చిన్న చిన్న అప్పుడప్పుడు వేసిన జోబులకి ఉంటే బాగుంది అనుకో బయటకు వచ్చి కంటిన్యూస్ చేస్తా ఉన్నారు ఆయన వస్తారని నేను కూడా అనుకోలేదు సన్నీ సన్నీ చూడడానికి వచ్చేసరి వాళ్ళ సన్ని బట్ మీరు అంత తొందరగా వస్తారని మేము కూడా అనుకోలేదు అంటే ఎమోషనల్ అయిపోయి ఓకే అటు సైడ్ అసలు చూడండి స్వీట్ తింటరా సరే టేక్ రెస్ట్ 5 minutes ఓకే చేశారు కదా ఏది కొంచెం స్టార్ట్ కాఫీ అఫేర్స్ అని హైదరాబాద్లో హార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ మాదాపూర్ 100 feet రోడ్లో నేను కాఫీ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఈరోజు గ్రాండ్ లాంచ్ అండ్ ప్రతి ఒక్కరు కార్పొరేట్స్ కానీ లేకుంటే ఎనీవన్ లైక్ విత్ యువర్ ఫ్రెండ్స్ విత్ యువర్ లవ్డ్ వన్స్ ప్లీజ్ డూ కమ్ హియర్ అండ్ విజిట్ ద ప్లేస్. చాలా మంచి అంబియన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మంచి వెజ్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్తో పాటు మంచి కాఫీ.
So you can have a great time over here with your family or friends or loved ones. యాక్చువల్లీ మినిస్ట్రీ ఆఫ్ కాఫీ అఫైర్స్ అని ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి రన్ అవుతుంది. సో ఈ బ్రాండ్ నాకు తెలిసిన నా వన్ ఆఫ్ ది క్లోజ్ ఫ్రెండ్. సో నేను కూడా దీంతో అసోసియేట్ అయ్యి సో ఫర్దర్గా దీన్ని ఇంకా ఒక స్టెప్ ముందుకు తీసుకువెళ్ళాలి మంచి కాన్సెప్ట్ అని చెప్పేసి నేను రావడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ లాంచింగ్ ద లైక్ అనదర్ బ్రాంచ్ వెరీ వెరీ సూన్. సో ఫస్ట్ బ్రాంచ్ అయితే మాదాపూర్లో ఓపెన్ అయిపోయింది 100 feet రోడ్లో. సో నన్ను బిగ్ బాస్లో చూసి ఆదరించిన ప్రతి ఒక్కరు యు ఆర్ వెల్కమ్. అండ్ ప్రతి ఒక్కరు అంటే బిగ్ బాస్ చూడని ఆడియన్స్ కూడా సో ఇట్స్ లైక్ ఏ వెరీ వెరీ నైస్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ హైదరాబాద్లో. సో యూ ప్లీజ్ కమ్ ఓవర్ హియర్, మీకే అర్థమవుతుంది. అండ్ చూసిన ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్లో లైక్ ట్యాగ్ చేయండి అండ్ రివ్యూస్ చెప్పండి. అండ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ స్కోప్ ఉంటే డెఫినెట్లీ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ బ్రాండ్ని ఇంకా మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా నేను చేస్తాను. బాస్ది నేను యాక్చువల్లీ లైక్ రెమ్యునరేషన్ వచ్చేది ఉంది ఇంకా దాంతో కాదు. సో వేరే నా సేవింగ్స్ దాంతోనే. అండ్ నా ఫ్రెండ్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఈజ్ ఎ పార్ట్నర్. సో మేమిద్దరం కలిసి చేయడం జరిగింది. సో నాగార్జున గారిని అంటే వెరీ షార్ట్ టైం మేము ఎగ్జాక్ట్లీ 4 days ముందే ప్లాన్ చేసి ఇదంతా చేయడం జరిగింది. సో నాగ్సర్ని వెరీ సూన్ కలుస్తాను నేను. నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ దేనికైనా పిలవడానికి డెఫినెట్లీ ట్రై చేస్తా. అండ్ ఆబ్వియస్లీ ఆయన మాట ఇచ్చారు. సో డెఫినెట్లీ హీ విల్ ఎంకరేజ్. సో ఇన్స్పిరేషన్ అంటే చాలామంది ఉన్నారు. చరణ్ అన్న మెయిన్లీ, లైక్ రామ్ చరణ్ అన్న. అండ్ సో చాలామంది ఉన్నారు ఇంకా లైక్ నాగ్ సార్ కూడా హీఈస్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్. సో చిన్న చిన్న స్టెప్స్ వేస్తూనే పైకి వెళ్ళాలి కాబట్టి ఏదో ఒకటి అంటే నేను పబ్లిక్కి చేరువ ఉండాలి. సో నా ప్లేస్ కూడా మీరు నా ప్లేస్కి వచ్చి విజిట్ చేస్తే చిన్న నా టింజ్ తగులుతుంది. నేను హెల్దీ బాయ్ మెన్యూ అని ఒకటి స్టార్ట్ చేసిన. సో బిగ్ బాస్లో హెల్దీ బాయ్ అనేటోళ్ళు నాగ్ సార్ కూడా. సో హెల్దీ బాయ్ మెన్యూలో మీకు లైక్ డైట్ ఫుడ్ కానీ లేకపోతే మీకు క్యాలరీ కాన్షియస్ పీపుల్కి కానీ డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్స్ కానీ ఉంటుంది. సో యూ కెన్ ఎంజాయ్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెన్యూస్. అట్ ది సేమ్ టైం హెల్దీ బాయ్ మెన్యూ నాకు నా ఫేవరెట్ మెన్యూ కాబట్టి అది కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. సో యాక్చువల్లీ లైక్ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. కొంతమంది వాళ్ళ వర్క్స్లో వాళ్ళు బిజీ ఉంటారు, సో చెప్పలేము. బట్ సోహెల్ మెహబూబ్ వచ్చారు, ఇంకా చాలామంది వస్తున్నారు. సో ఇంకా లైక్ 10 o'clock వరకు కూడా వస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ వర్క్స్ చూసుకొని వాళ్ళు రావాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అందరికీ. సో పిలవడం అయితే అందరిని ఇన్వైట్ చేసిన. ఏంటండి అది మణిహార్ పరివారం ఓకే సాటర్డే. సో యాక్చువల్లీ నాకు ఆ రోజే సూర్యాపేటలో నేను ఒక చిన్న మీట్ ఉండే, సో అక్కడికి వెళ్ళడం జరిగింది. అండ్ ఫిలిమ్స్తో కొంచెం బిజీ ఉన్నా. సో లైక్ మోస్ట్లీ ఇంకా నా ఫర్దర్ ఫోకస్ మోర్ దాన్ షోస్ అండ్ టీవీ. సో ఫిలిమ్స్ మీద ఎక్కువ పెడతా. అండ్ బిజినెసెస్ ఆబ్వియస్లీ ఇంకో బిజినెస్ కూడా ఒకటి స్టార్ట్ చేస్తున్నా వెరీ సూన్. అండ్ సోలో బాయ్ సాంగ్ రిలీజ్ అయింది పడిపోయానే అని. అండ్ చాలా మంచి సాంగ్. అండ్ ఫెబ్లో అట్లా మూవీ రిలీజ్ చేస్తున్నాం. డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు కానీ సో చాలా మంచి ఫిలిం. మూవీ అవుట్పుట్ వచ్చేసింది మాకు. సో మూవీ కూడా 2025లో లైక్ ఫస్ట్ అయితే సోలో బాయ్ చూడబోతున్నారు. వెరీ సూన్ లైక్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ నేను మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అండ్ ఎంకరేజ్. సో అట్లేం లేదు అంటే లైక్ లవ్ అనే లేదు కానీ లైక్ థ్రిల్లర్స్ కానీ లవ్ కానీ. సో కొన్ని స్క్రిప్ట్స్ వింటున్నాను యాక్చువల్లీ వచ్చి లైక్ 20 days అయింది కదా, ఇంకా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళాలని చెప్పేసి ఐఎమ్ ప్లానింగ్. అండ్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి నాకు కూడా చాలామంది సపోర్ట్ చేశారు అక్కడ నుంచి నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు కాబట్టి. సో ఐ పర్సనల్లీ లైక్ వాంట్ టు మీట్ దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో కలుస్తున్నా. అండ్ మరిన్ని ఫిల్మ్స్తో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అలరిస్తూ ఉంటా. సో అంటిల్ దెన్ మీరు మినిస్ట్రీ ఆఫ్ కాఫీ అఫైర్స్కి వచ్చి మంచి కాఫీ తాగండి. అండ్ మంచి స్నాక్స్ కానీ లేకుంటే మీరు లవ్ చేసే పీపుల్తోని, సో మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేకుంటే మీ వైఫ్ అయి ఉండొచ్చు, లేకుంటే మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేకపోతే మీ కార్పొరేట్ మీటింగ్స్ ఉండొచ్చు, ఎనీథింగ్ లైక్ యూ ఆర్ వెల్కమ్ హియర్. అండ్ మంచి యాంబియన్స్ అండ్ మంచి ఫుడ్, మంచి మ్యూజిక్, సో మంచి డెజర్ట్స్ ఉంటాయి. సో యూ కెన్ ఎంజాయ్ యువర్ ఫేవరెట్ టైమ్ ఓవర్ హియర్. ఫుడ్ మీద ఎలాంటి కేర్ తీసుకుంటారు? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెన్యూస్ పెట్టినాం. అట్ ద సేమ్ టైం చాలా నేను హెల్త్ కాన్షియస్. సో చాలా ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేస్తూ హెల్దీ ఫుడ్స్ ఇవ్వాలని చెప్పేసి. సో మీకు టేస్టీ ఫుడ్స్ ఉంటే అట్ ద సేమ్ టైం మంచి హెల్దీ మెన్యూ కూడా ఉంటుంది. సో నా తరపు నుంచి అది నేను ఎట్లాంటి ప్లేస్ పెట్టినా అది నేను పెట్టాలని అనుకునేవాడిని ఫస్ట్ నుంచి హెల్దీ మెన్యూ. సో హెల్దీ మెన్యూ పెట్టడం జరిగింది. అండ్ మీరు ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ అయినా తినొచ్చు, మంచి డెజర్ట్స్ కూడా ట్రై చేయొచ్చు. లైక్ చాలా హైజీనిక్గా ఉంటుంది ప్లేస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. అరే
సార్ చూడండి ఒకసారి అన్న మీరు ఇద్దరు ఒకసారి మీరు ఇద్దరు దీనికి దేవుడు అంటే అస్సలు భయం లేదు. దీనికి దేవుడు అంటే అస్సలు భయం లేదు. ఎందుకంటే మొక్కుతాం కదా, ఇది మొక్క అంట. ఆల్ ది బెస్ట్. మంత్రి అంటే ఎట్టిగానా బాగా పొడిగా ఉండే వాళ్ళ అమ్మాయిని బడా స్త్రీ, బిగ్ స్త్రీ అని, పొట్టిగా ఉండే అమ్మాయిని మినీ స్త్రీ అని. వచ్చి ఇట్లా ఇద్దరితో ఇక్కడ ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళిద్దరికి కూడా రన్నింగ్ రేస్ పెట్టామంటే ఎవరు తెలుస్తుంది? ఇప్పుడు సో రన్నర్ విన్నర్ అయ్యే విషయం అనమాట ఇది. సో పల్లవి ప్రశాంత్ ఫస్ట్ టైం చేస్తున్నాను. రైట్ పల్లవి ప్రశాంత్ ఆల్రెడీ భూమి నుంచి వచ్చినట్టు సపోర్ట్ అలా ఉంటుంది అనమాట. సో మీరు కూడా వర్రీ నాట్ అంటే బాధపడద్దు, హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ కాఫీ ఎఫ్ఎస్కి వచ్చేసేయండి, ఎంజాయ్ చేయండి. అండ్ యా సోలో బాయ్ అసలు మిస్ అవ్వండి. రిలీజ్ డేట్ తొందరలో అనౌన్స్ చేస్తాం. సాంగ్ రిలీజ్ అయిపోయింది, సో చూడండి, షేర్ చేయండి, నచ్చితే లైక్ కమెంట్ చేసి చెప్పండి ఎట్లా అనిపించింది. ఒకసారి అంటే అందరూ ఒకసారి సాంగ్ ఇవ్వాలని వచ్చేది, అందరూ ఆదరిద్దాం, అందరూ సపోర్ట్ చేద్దాం. అందరూ పక్కన బెల్ ఐకాన్ మనం క్లిక్ చేయడం మర్చిపోయింది. మీరు మాత్రం వరీ నాట్. ఇది టీసీ ఎన్ఓసీ కావాలి. ఆదిత్య అయితే ఎన్ఓసీ రైట్స్ అడిగి వచ్చిందా?